ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందామండి. బాధే బలవంతుని చేస్తుంది, భయమే ధైర్యవంతుని చేస్తుంది, వైఫల్యమే వివేకవంతుని కూడా చేస్తుంది. మీ పర్సనాలిటీ ఎలా ఉందనేది ముఖ్యం కాదండి, మీ మెంటాలిటీ ఎలాంటిది అనేది దానికే ప్రాముఖ్యత ఎక్కువ. ఎన్ని కష్టాలు వచ్చినా కొంతమంది వారిలాగానే ఒరిజినల్గానే ఉంటారు. అటువంటి వారు అవసరాల కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చరు. దీనిని కొంతమంది పొగరు అని అనుకుంటారు, మరికొంతమంది ఆత్మాభిమానం అని కూడా అనుకుంటారు. స్నేహం లేకుంటే మనిషి పోతాడండి. మీరు సజీవంగా ఉన్నారని గుర్తు చేసే వ్యక్తి స్నేహితుడు లేక స్నేహితురాలే. సంకల్పం సరైనదైతే శాపాలు వరాలుగా, విషం ఔషధంగా మారతాయి. సరికాకపోతే చేతిలో అమృతం కూడా విషంగానే మారిపోతుంది. చేతి నిండా డబ్బున్నప్పుడు మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం మనల్ని మర్చిపోతుంది. మీరు చేసే పని మీ అంతరాత్మక సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలంటే దానికి మీ జీవితం సరిపోదండి. మన దగ్గరేం లేనప్పుడు కష్టంగా భావించి, మన దగ్గర ఏదో ఉన్నప్పుడు ఇష్టంగా ప్రేమించే వాళ్లకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే మన పరిస్థితులు మారగానే మనుషులు కూడా మారిపోతుంటారు. జీవితం ఒక చైనీస్ సినిమా. చూడగలుగుతాం, వినగలుగుతాం, కానీ ఏమీ అర్థం కాదు. జాలి దయ అంటే కష్టాలు ఉంటాయేమో కానీ మనసు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఊరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ మనిషి మాత్రం కాస్తంత సంపాదించిన తర్వాత ఇక నా అంతటి వాడు లేడని ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగానే ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవటం మానేయాలి. ఉన్నదానితోని తృప్తిగా ఉండాలి. మనసుని బుద్ధి ద్వారా అదుపులో పెట్టాలి. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటన ఏదో ఒకరోజు నిజాయితీకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రపంచం గెలిచిన వారి ఎదుగుదలనే చూస్తుంది. కానీ ఆ గెలుపుకు గల కారణాన్ని, దాని వెనుక ఉన్న కష్టాన్ని కాదండి. ఎలాగంటే అంతటి ఆకాశంలో రాత్రిపూట మెరిసేటి ఆ చంద్రుని వైపు మాత్రమే అందరూ చూస్తారు. కానీ అది అంతలా మెరవటానికి నల్లగా మారిన ఆకాశాన్ని గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా విజయాన్ని అంటే గుర్తింపును మాత్రమే చూస్తుంది, కానీ వారి వెనుక ఉన్న ఆకాశం లాంటి కష్టాన్ని చూడదు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.